నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, ఎమ్మెల్యే కొలికెపూడి శ్రీనుపై ఆల్రెడీ కొన్ని ఆయన్ని పట్టించుకోవట్లేదు అనే విషయాలు మనం రెగ్యులర్గా మీడియాలో చూస్తూ ఉన్నాం. మరి ఈ నేపథ్యంలో ఎందుకని ఆయన్ని పట్టించుకోవట్లేదు అనే క్వశ్చన్ కంటే కూడా రాయలసీమ జిల్లాల్లో ఉన్నటువంటి రెడ్డి కమ్యూనిటీస్కి చెందినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి దురాగతాలు కావచ్చు, పేర్లు అనవసరం, మీకు తెలియదు కాదు. సో అవన్నీ పట్టించుకోకుండా కేవలం ఇతనికి సంబంధించే ఫోకస్ చేయడం కానీ, అదే ఫోకస్ వీళ్ళ మీద కూడా ఉంటుందా? ఎలా అర్థం చేసుకోవాలి? కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని మనం మొదట్లోనే ఎక్కువగా విశ్లేషించి గాబరాపడకూడదు. ఇది ఆల్ పొలిటికల్ మూవ్స్. గతంలో మీరు గమనించట్లేదు, రఘురామకృష్ణరాజు గారిని ఎలా ప్లాంట్ చేశారో అలా ఇప్పుడు ఒక పార్టీ పరంగా ప్లాంటేషన్ జరుగుతుంది. అది కొలికిపూడిగా శ్రీనివాస్ గారు అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా అవ్వచ్చు. ఎందుకంటే ఈయనకి మాధ్యమాల్లో విపరీతమైన అనుభవం ఉన్న వ్యక్తి. అనర్గళంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నట్టుగా, లేకపోతే ప్రభుత్వం తరఫున అన్నట్టు. ఎందుకంటే ఆ రోజు కూడా రఘురామకృష్ణరాజు ఈజ్ హ్యాపెన్ టు బి వైఎస్ఆర్సీపీ ఎంపీ. పార్టీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కంటిన్యూ చేయడం. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. దూరం పెడుతున్నట్టుగా కనిపిస్తాం. దూరం పెట్టినా దగ్గర పెట్టినా ప్రజాస్వామ్యం. ఆయన అయితే రాజీనామా చేయడు, వీళ్ళేమో సస్పెండ్ చేయరు. అంత కొంప ముంచిన వంశీనే సస్పెండ్ చేయలేదు వాళ్ళు. ఈ డెవలప్మెంట్స్ గమనించండి. సో ఓవరాల్గా ఏంటంటే ఇతను యొక్క ప్రస్థానం ఇటు తిప్పటి తిప్పి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇలా అనిశ్చితి అనే రూపంలో మళ్ళీ అవే ఛానల్లో అరంగేట్రం చేయించి మళ్ళీ స్లాట్ ఇచ్చి కూర్చోపెట్టి ప్రవచనాలు. కొలికిపూడి గారికి వచ్చిన నష్టం ఏం లేదు. ఇప్పుడు ఎందుకు నష్టం? పార్టీ కొన్ని ఆదేశానుసారం జరగకుండా, అందులో ప్రాంతీయ పార్టీ సార్. ఏదో కాంగ్రెస్ పార్టీలో అంటే ఎవడో తీసుమార్కాన్ని ఇలా బిహేవ్ చేస్తుందంటే అది వేరే డిస్కషన్, డిబేట్. ప్రాంతీయ పార్టీలో అందరూ చంద్రబాబు నాయుడు గారి పార్టీలో, అందులో కొలికిపూడి శ్రీనివాసరావు గారు వాళ్ళు పిలిచి టికెట్ ఇచ్చి నిలబెట్టి గెలిపించిన తర్వాత ఇలాంటి జుజీబీ వేషాలంటే నమ్ముతారు అంటే నేనైతే నమ్మను. చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో కూడా ఆయన ముందుకు రావడం, మళ్ళీ వెనక్కి వెళ్ళడం, ఆ విజువల్స్ అన్ని కూడా చూసే ఉంటారు. అవన్నీ ఎన్నో చేయనివ్వండి, ఆయన ముందు కొన్ని ఆటలు సాగవు, అది వాస్తవం. అది అందరికి తెలిసిన విషయం. కానీ ఆటలు సాగుతాయి అనుకున్న భ్రమల్లో కొంత ఉంటే ఆ భ్రమలు వేడాలి. వాటేపోటు సీమ ప్రాంత ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు చేస్తున్నవి, అలాగే గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా ఇప్పుడు చేస్తున్నటువంటి కొన్ని వాటిని ఏమంటారు, దురాగతాలు అనొచ్చా, అంత పెద్దవాడు వాడచ్చా, కొన్ని చేస్తున్నారు వాళ్ళు. సో ఇలాంటి వాటికి సంబంధించి పట్టించుకోవట్లేదా పార్టీ? పట్టించుకోలేదా? ప్రజెంట్ కొన్ని జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వం పూర్తి పట్టుతో పనిచేస్తుంది అన్న విషయం అయితే నాకు దగ్గర అనిపించట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఒరిజినల్ కాంపిటెన్సీ అండ్ క్యాపబిలిటీ 95 చీఫ్ మినిస్టర్ని చూస్తారని చంద్రబాబు నాయుడు గారు మాటే మిగిలింది. ఒరిజినల్ చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ రోజుకి మీరు అన్నట్టు ఇలాంటి కోతేశాలందరికీ ఎప్పుడో చెమిడిల్లు వేసిపోయి తోకలుగా కట్ చేసి ఉండేవారు. తోకే అసలు ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగుదేశంలో ఫస్ట్ జాయిన్ అయితే తోకే ముందు కత్తిరించిన తర్వాత జాయిన్ చేసుకోండి. అంత స్ట్రిక్ట్గా ఉంటుంది వ్యవహారం. కొన్ని విషయాలు ఆ విషయంలో లేదంటే 43-44 సంవత్సరాల లెగసీ ఎక్కడి నుంచి వస్తుంది సార్? ఇజ్ ఇట్ ప్రాక్టికల్లీ పాసిబుల్? మీకు పార్టీ ఒరిజినల్ ఫ్రేమ్ ఎప్పుడూ మారదు. ఈ మధ్యలో వచ్చే కొన్ని చిచురా బ్యాచ్లు చేసే కొన్ని అలజడుల్ని అది వాస్తవంగా మొత్తం పార్టీకి ఆపాదించి మాట్లాడితే పార్టీ పూర్వపరాలు తెలిసిన నాలటోడు అయితే ఖచ్చితంగా మాట్లాడు. నేను మాట్లాడను కూడా, ఎందుకంటే అవసరం లేదు. ఇజ్ ఇట్ వాట్ ఈస్ ద రెగ్యులర్ స్టోరీ ఆఫ్ తెలుగుదేశం అంటే నెవర్ ఎవర్ అంట. మీరు ఈ 2-3 సంవత్సరాల పరిణామాలు, ప్రజెంట్ ఈ గవర్నెన్స్లో జరుగుతున్న పరిణామాలు ఈజ్ టోటలీ కాంట్రాస్ట్ విత్ ఒరిజినల్ తెలుగుదేశం. ఎందుకంటే రామారావు గారు తెలుగుదేశం, చంద్రబాబు గారు తెలుగుదేశం, ఈ రెండింటికి ఇప్పుడున్న తెలుగుదేశం విభిన్నం ఫ్రమ్ ద లాస్ట్ 3 years. ఎందుకు అలా అయిపోవాల్సి వస్తుందంటారు? పరివర్తన చెందుతుంది. లేటెస్ట్ ట్రెండ్ని అడాప్ట్ చేస్తున్నారు. అది ఎలా అవుతుంది? రామారావు గారు అప్పుడు చూడండి, పెద్ద పెద్ద బెల్ల బాటలు, లేకపోతే కాషాయ వస్త్రాలు, ఇవన్నీ ఎవడేమంటే వేస్తారు. మంచిగా చెడుక ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు కొన్ని మంచి జరుగుతాయి, కొన్ని చెడు జరుగుతాయి సార్. అవి వాటి పూర్వపరాలు పర్యవసానాలు గమనించుకోగలిగారు. పూర్వపరాలు పర్యవసానాలు ఎలా ఉంటాయి? పూర్వపరాల్లో మన ఫ్యామిలీ లెగసీ తెలిసి మనం నడవడిక పూర్వపరాలు, దాని కంటిన్యూషను ఇవాళ మనం అడాప్టబిలిటీతో కొత్త అధ్యాయాలు తెరలేపాం అనుకోండి, ఏమవుతుంది? పలానాడు తాలూకా అంటారు తప్ప నువ్వు అని అనరు. నువ్వు అన్నది ఇండివిజువాలిటీ ఉండదు కదా. రాదు. అవును, ఖచ్చితంగా. ఆ నువ్వు అన్న ఇండివిజువాలిటీ లేనప్పుడు ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఇది అంతర్గతంగా అంతర్లీనంగా ఏ పార్టీ అయినా సరే ఆలోచించుకోవాల్సిన విషయం. సో ఇప్పుడున్న కండిషన్లో కొలికిపూడి శ్రీనివాస్ గారిని పట్టించుకోవట్లేదు అన్న వ్యాఖ్యల్లో నిజం లేదు. ఏం కాదు మీరు చెప్తున్న దాన్ని బట్టి. అంటే బయట ఇప్పుడు ఒక నెరేషన్ ఎప్పుడైతే అలర్ట్ వస్తుంది, కొలికిపూడి గారికి వెసెస్ జనసేన వెసెస్ తెలుగుదేశం అన్నది అట్రిబ్యూట్ అయినప్పుడు సుహృద్భావ వాతావరణం నెలకొల్పడానికి చంద్రబాబు గారు నటించడు. ఇది చాలామంది గ్రహించవలసిన విషయం. యథాతథంగా ఉంచుతారు పరిస్థితి. అంటే యథాతథంగా ప్రతి విషయం ఆయన దృష్టిలో ఉందన్న విషయం గ్రహించాలి. దీనివల్ల ఆయనకి మంచి జరిగే ఛాన్స్ ఉందా శ్రీను గారికి?
ఇక ఎంతకన్నా ఇంకేం మంచి జరగాలి? అంతే, చాలు, ఇది ఎనఫ్. ఇది లైఫ్ టైం అచీవ్మెంట్. ఈ అచీవ్మెంట్ని ఎప్పుడైనా పాసిఫికేషన్ జస్టిఫికేషన్ ఇంపార్టెంట్. ఇందాక కూడా అడిగాను మిమ్మల్ని నేను, మరి వీళ్ళ సంగతి ఏమిటి? రాయలసీమ వైపు ఉన్నట్టు జరుగుతున్నటువంటి ఇష్యూస్ ఫస్ట్ జరుగుతాయి. రాయలసీమ అంటేనే ముందు వాళ్ళు భావావేశాలు, వీధి తగువులు, దానికేమో ఫ్యాక్షను, తీస్మార్కాన్లు ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఎందుకంటే రాష్ట్ర విభజన అప్పుడు కేసీఆర్లు అటువంటి మాట్లాడినప్పుడు ఆల్కేటి చలనాలు ఉండవు. అప్పుడు సైలెంట్గానే అప్పుడు అంతా సైలెంట్గానే ఉంటారు. అదే వీధి చివరడు అనుకోండి, అబ్బా చెలరేగిపోతారు. అంచేత రాయలసీమ అని ఒక పెద్ద బ్రాండ్ క్రియేట్ చేసి దాంతో మాట్లాడవలసింది ఏమంత అగత్యాలు లేవు. స్థానికంగా ప్రతి దగ్గర ఇప్పుడు సిమెంట్ వాళ్ళని ఆపి లారీల దగ్గర కప్పాలు ఇలాంటి చెత్త వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎందుకు పట్టించుకోరు అని మీరు అనుకుంటున్నారు. మీరు పట్టించుకోరు అని ఇవాళ మీరు అనుకోకండి. నోటెడ్ తర్వాత చంద్రబాబు నాయుడు ఎలా ఉంటుందో 95 వెయిట్ చేయాలా. నిన్న వార్త రాగానే వాళ్ళ పిలిచి ప్రక్షాళించేస్తారు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు కాదు. ప్రక్షాళనలో శాశ్వత ప్రక్షాళనే ఉంటుంది. కురుక్షేత్ర యుద్ధం వచ్చే వరకు కృష్ణుడు ఆగినట్టు. కృష్ణుడే అక్కర్లే, ఏమైనా అర్జునుడు బాణాలు వేసి కోటిలేడేటి. అదే. ఓకే, ఇది ఖచ్చితంగా నోటిఫై అవుతున్నవి. అవి లీడ్ ఎక్కడికి అవుతాయో చూస్తారు. అలా గోరంట్ల మాధవ్ అనుకున్నాడు అమాయకం చేసి పేస్తారు, అలా కియా మోటార్కి వెళ్ళి జడిపించాడు, ఇవన్నీ మాట్లాడడం సులువు. ఇప్పుడు జరుగుతున్నవి ఏంటి? సో అందుకని ప్రతిదీ కూడా వారి దృష్టిలో ఉంది. జరగబోయేది మనం చూడాలి. జరిగేదాకా ఓపిక పట్టాలి. రైట్ సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.